మనలో చాలామంది వర్క్ చేసేటప్పుడు కానీ, లేదంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇలా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకేదైనా కాల్స్ వచ్చేటప్పుడు మనము ఆ యొక్క కాల్స్‌ని అటెంప్ట్ చేయాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, వచ్చేటువంటి కాల్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనమైతే మన ఫోన్‌లో ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. సో, అలా చేయడం వల్ల ఏంటంటే మన మొబైల్ మనం బయటకు తీయకుండానే, లేదంటే మనం చూడకుండానే మనమైతే ఆ ఫోన్‌ను అటెంప్ట్ చేయాలా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు ఆ సెట్టింగ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్‌లో డయల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. సో, మీరు డయల్ ప్యాడ్ ఓపెన్ చేసినట్లయితే మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! కార్నర్‌లో వాటిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఆప్షన్‌లో కాలర్ ఐడీ అనౌన్స్‌మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత అనౌన్స్ కాలర్ ఐడీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఇందులో 3 ఆప్షన్స్ ఏంటంటే ఆల్వేస్ అనేది మనం హెడ్‌ఫోన్స్ యూజ్ చేసినా చేయకపోయినా సరే మనమైతే కాలర్ ఐడీ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనం మాట్లాడుకునేది ఏంటంటే మనం హెడ్‌ఫోన్స్ పెట్టుకునేటప్పుడు మనకు కాలర్ అనౌన్స్‌మెంట్ కావాలి కాబట్టి ఓన్లీ వెన్ యూజింగ్ ఏ హెడ్‌సెట్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సాంగ్స్ వింటున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ మనం కాంటాక్ట్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే సేవ్ చేసుకుంటామో ఆ యొక్క నేమ్ అయితే మనకి అనౌన్స్‌మెంట్ రూపంలో వస్తుంది. సో, దీన్ని మనం డిసేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ నెవర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ యొక్క ఆప్షన్‌ని డిసేబుల్ అయితే చేసుకోవచ్చు మనకి అవసరం లేనప్పుడు. సో, ఈ విధంగా అయితే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్.